Jesus. ఆయన పేరు క్రీస్తు కేవలం So యేసయ్య. all the people came to the prophet. ఆమె అందరూ ప్రవక్త దగ్గరికి Oh వచ్చి, man of God, ఓ దేవుని please సేవకుడా, pray for us. దయచేసి మా కోసం And what the man of God has done, ఆమె సేవకుడు ఏం he చేశాడు? never neglected the people's request, my dear ఆమె beloved. ప్రజల యొక్క విన్నపాలను ఏమాత్రము తిరస్కరించలేదు. Honestly, he came to the Lord. ఆమె యథార్థంగా విన్నపాలను He ప్రభువుకు started to pray for the country of ఆమె Israel. దేశము కోసం ఆయన He ప్రార్థించడానికి started to pray for the people. ప్రజల కోసం ప్రార్థించడానికి ఆయన God ప్రార్థించాడు. visited them. దేవుడు ఆయనను God దర్శించాడు. delivered them. దేవుడు వాళ్ళని విడిపించాడు. God restored them. దేవుడు వాళ్ళని మరలా He కట్టాడు. answered his prayer. దేవుడు వాళ్ళ ప్రార్థనకు Today, my dear జవాబిచ్చాడు. brother and sister, దేవుని బిడ్డలారా, man of God must have the zeal to pray for the ఆమె people. నిజంగా ఒక సేవకులకు ఒక భారం ఉండాలి. ఏంటంటే తన గొర్రెల కోసము, తన ప్రజల కోసము విన్నపాలు తీసుకొని వచ్చే వారి కోసము ప్రార్థించేవారు. Honestly, we must pray in the presence of God. యథార్థంగా God ప్రార్థించాలి. sees our heart. ప్రియులారా, దేవుడు మన హృదయాన్ని God చూసేవాడు. sees our mind. మన ఆలోచనను Don't చూసేవాడు. be as a hypocrisy. దయచేసి ఏ విషయంలో కువక్తి కలిగి Don't ఉండనుకోవాలి. be like a hypocrisy. ఆమె నిజంగా ఏ విషయంలో ప్రియులారా నిజంగా తిరస్కరించేవారుగా ఉండాలి. వేషధారగా ఉండబాకండి. The Bible says we must be very sincere to the Lord. ఆమె దేవుని సేవకులు ప్రతి ఒక్కరు దేవుని దగ్గర నమ్మకంగా యథార్థంగా ప్రజల కోసం Why ప్రార్థించాలి. people will come and give the request to ఆమె you? ప్రజలు ఎందుకు వచ్చి విన్నపాలను ఇస్తారు? They believed you, my dear ఆమె beloved. వాళ్ళు నిన్ను నమ్మారు. They had a faith in you. ఆమె నీ మీద నమ్మక They విశ్వాసం trusted in నీ you. మీద ఆధారపడ్డారు. Israel people trusted in the man of ఆమె God. ఇశ్రాయేలు ప్రజలు సేవకుడి మీద ఆధారపడ్డారు. Israel people had a faith in the man of ఓ God. ఇశ్రాయేలు ప్రజలకు దేవుని సేవకుడి మీద నమ్మకం. So that's why they given the request to him. అందుకే వాళ్ళ విన్నపాలను సేవకుడి దగ్గరికి Oh తీసుకొచ్చారు. man of God, please pray for వాళ్ళు us. అడుగుతున్నారు, దేవుని సేవకుడు దయచేసి మా కోసం This ప్రార్థించండి. world to be changed when the man of God comes, humbles himself before the throne of ఆమె grace. ఎప్పుడైతే దేవుని సేవకులు దేవుని సన్నిధానంలో పరిపూర్ణంగా తగ్గించుకొని ప్రజల యొక్క విన్నపాలను ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు Taking all the requests into the presence of God. ప్రతి విన్నపాలను దేవుని కృప Falling in the feet of God. దేవుని కేకేసి Asking God to do the miracle. దేవుని దగ్గర అద్భుతాల కోసం He is the miracle working ఆయన God. అద్భుతాలు He చేసేవాడు. knows what to do, my dear beloved. ప్రభువుకు తెలుసు ఏమి చేయాలి. Brother and sister, దేవుని బిడ్డ, are your problem is so heavy in your life? ఆమె నీ భారము, నీ రోగము, నీ వ్యసనాలు ఎక్కువై Or your sickness is so heavy in your life? ఆమె రోగం అనే సమస్య ఎక్కువైపోయింది. Today we are going to pray and we are going to receive the miracle in the name of ఆమె Jesus. దయచేసి ఈ దినం మనం ప్రార్థన చేయబోతున్నాము. ప్రార్థన ద్వారా దేవుని నుంచి అద్భుతాలు పొందుతాము. Thirdly, my dear brother and sister, మూడవదిగా 2 Samuel 2వ సమయం 24th chapter, the plague was stopped. Amen. ఆమేన్. ఆ తెగుళ్ళు ఆగిపోయినాయి. This 24th chapter says like this: 24వ అధ్యాయం ఈ రీతిగా ఉంది. unexpectedly David was deceived and he started to count the people. He wanted to know the number of Judea. ఆమె నిజంగా అక్కడ యూదుల యొక్క నంబర్లను లెక్కిస్తున్నట్టుగా మనం The devil was deceived him. ఆమె దావీదును సాతాను మోసపరిచాడు. Suddenly the prophet came to him ఆమె ప్రవక్త ఆయన దగ్గరికి వచ్చాడు. and he kept three things, my dear ఆమె beloved. మూడు అంశాలు ఆయన చెప్పాడు. Is it the famine in this country? ఆమె ఈ దేశంలో నిజంగా తెగుళ్ళు Is it ఉన్నాయా? the sword of the angel of God, God's anger to come? ఆమె దేవుని యొక్క ఖడ్గము కోపముతో See వచ్చి what you demand, he says. ఆయన అడుగుతున్నా నువ్వేం అడిగినావని. So David said like this: దావీదంటాడు, it is good to fall in the feet of God. ఆమె ఇది మంచిది దేవుని పాదాల మీద పడి. I don't want to answer ఆమె anything. దేని గురించి జవాబు ఇవ్వలేదు. So God knows what to do. దేవునికి తెలుసు. That's why it is good to fall in the God. గ్లోరీ దేవుని పాదాల మీద పడేది Brother and భయంకరమైన sister, దినాలు. చాలా అన్నిటికన్నా శ్రేష్టమైనది. David said like this, దావీదంటా ఉన్నాడు. and he started to pray in the presence of ఆమె God. దేవుని సన్నిధానంలో దావీదు The angel of God came down from heaven. He started to kill many people, thousands of ఆమె people. దేవదూతలు కిందికి వచ్చి అనేక మంది వేల కొలది ప్రజలను హతమార్చారు. And David saw the angel of God. David saw the people are dying. ఆమె దావీదు చూశాడు అనేక మంది చనిపోయారు. Hallelujah. Amen. David saw people are dying. ఆమె దావీదు చూశాడు ప్రజలు This is the చనిపోయారు. revelation for us. ఇది దేవుడి Today what we are seeing, my dear ఈ beloved, దినాలలో మనం ఏం by this చూస్తున్నాము? quiet people are dying. We are losing our people. ఆమె ఈ కోయడ్ ద్వారా అనేక మంది చనిపోతారు. We are seeing the faith is gone away from the ఆమె people. విశ్వాసం అనేది ప్రజలలో నమ్మకం అనేది అనేకులలో ఈ దినము తొలగిపోతారు. They could not trust anybody, my dear ఆమె beloved. ఏ ఒక్కరి మీద They are not ఆధారపడలేదు. trusting in the God. దేవుడి మీద They are not ఆధారపడలేదు. trusting in many people. అనేక మంది They could ఆధారపడలేదు. not trust in the doctors. వైద్యుల మీద They could not trust in the government. ఆ యొక్క గవర్నమెంట్ మీద They could not ఆధారపడలేదు. trust anybody, my dear beloved. గవర్నమెంట్ మీద ఏ ఒక్కరి మీద
ప్రజలు అనారోగ్యాలతో ఉన్నటువంటి వారు ఆధారపడలేని స్థితిలో Situation had turned like that. ఆమె పరిస్థితి ఆ రీతిగా మరిచాయి. David was humbled himself. దావీదు దేవుని He సన్నిధిలో saw people are dying. ప్రజలు చనిపోతారు. Today, my dear brother and sister, దేవుని బిడ్డలారా, David, when he saw people are dying, ఆమె దావీదు చూశాడు ప్రజలు he చనిపోయారు. came down, he humbled himself. ఆమె ఆయన కిందికి దిగి He వచ్చాడు. fall in the feet of God. దేవుని పాదాల మీద And he started to cry. ఆయన ఏడవటం He said like this, ఆయన అంటాడు, these sheep are innocent, Lord. ప్రభా, ఈ గొర్రెలు నేను ఏమి Listen this word. These sheep are innocent, Lord. ప్రభా, ఈ గొర్రెలకు ఏమి తెలియదు. I had done the sin. నేను పాపం You kill me, Lord. అయ్యా, నువ్వు నన్ను You చంపావు. kill my family. నా కుటుంబాన్ని చంపేశావు. But Lord, stop these innocent people. ఆమె ఈ యొక్క యథార్థవంతులను చంపేట ఆపేసేయని అడిగాడు. What a cry, what a prayer, my dear beloved. ఎలాంటి ప్రార్థన. Today, my dear brother and sister, దేవుని బిడ్డ, don't blame anybody. ఎవరి మీద నింద Don't blame the government. Don't blame anybody, my dear beloved. గవర్నమెంట్ మీద, డాక్టర్ల మీద, వైద్యుల మీద నిందలేయబాకండి. Lord, this is the day God is talking to us. ఈ దినము ప్రభు మనతో Rise up when the people are dying. ఆమె ప్రజలు చనిపోతుంటే లేవండి. Stand in the gap, my dear ఆమె beloved. ఖాళీ స్థలంలో Very నిలబడండి. sincerely, very heartfully. యథార్థంగా దేవుని We are losing, we are lost many people, and we are losing many people. అనేక మందిని మనం పోగొట్టుకుంటున్నారు. My dear brother and sister, maybe this corona is destroying all the people in this world. ఆమె ఒకవేళ ఈ కరోనా ద్వారా యొక్క లోకమంతా అంతమయ్యేది ఉన్నదే. Today you are surviving only by God's ఆమె ఈ grace. దినమును బ్రతికిన్నామంటే దేవుని యొక్క కృప. As David prayed in the presence of దేవుని God. సన్నిధానంలో దావీదు ప్రార్థించాడు. Why can't we come as a one another in the presence of God? ఎందుకు ఒకరినొకరు కలిసి ప్రార్థన? Why can't we pray, Daddy, these people are innocent of God. నీ దగ్గర ఎందుకు ఏడవకూడదు ప్రభా? ఈ ప్రజలు ఏమీ తెలియని వారు. Please have mercy on them. దయచేసి ఈ ప్రజల మీద కనికరం. Remember our cry, O God. అయ్యా, దయచేసి మా ఏడుపులను జ్ఞాపకం David చేసుకో. prayed in the presence of God. దావీదు దేవుని సన్నిధానంలో What was the miracle, my dear beloved? అద్భుతమేమి Angel was stopped killing the people. ఆమె Amen. దేవదూత ఆపేసింది ప్రజలను That is the చంపేసింది. miracle of God. అదే దేవుని యొక్క Today our cry must stop this plague, my dear beloved. ఆమె ఈ దిన మన ఏడుపులు ఏంటంటే నిజంగా ఈ కరోనా అనేటువంటి వైరస్ ఆ తెగులు ఆగిపోవాలి. Today in the name of Jesus, God has given the authority for us. ఆమె ఈ దినం యేసుక్రీస్తు నామములో ప్రభు మనకు అధికారం In my ఇచ్చాడు. name. ఆమె నా నామములో, In my name. నా నామములో You will cast out the demons. మీరు దెయ్యాలను In my పారదోలండి. name. నా When you నామములో lay hands on the ఓ sick, రోగుల మీద చేతులు sick will పెట్టి recover. ఆమె రోగులు స్వస్థతలు This కావాలి. demon of virus is attacking the people. ఈ కరోనా అనేటువంటి దురాత్మ అనేకులను తాకుతూ హతమారుస్తాడు. David prayed for this plague. ఆమె దావీదు తెగుల కోసం ప్రార్థించాడు. It stopped in the name of the ఆమె ఆ Lord. తెగులు ఆగిపోయాయి. Today receive this miracle. ఆమె ఈ దినం అద్భుతాన్ని పొందుతుంది. My dear brother and sister, నా ప్రియమైనటువంటి this బిడ్డలారా, plague will stop when we cry in the name of Jesus ఆమె ఈ Christ. తెగులు ఆగిపోతే ఎందుకు ఆగలేవండి? ప్రభు ఆపటానికి సమర్థుడు. ఎప్పుడైతే నువ్వు నేను దేవుని సన్నిధానంలో ఏడ్చి ప్రభువును ఆపయానప్పుడు ఆపటానికి Only God is our answer. కేవలం దేవుడు మాత్రమే మన ప్రార్థన. Our government is trying very much. ఆమె మన యొక్క రాజకీయం అనగా గవర్నమెంట్ చాలా People are ప్రయత్నాలు. trying their level best. ఆమె అనేక మంది ప్రజలను కాపాడాలని Doctors are ప్రయత్నాలు. trying their level ఆ best. యొక్క వైద్యులు కూడా తమ ప్రయత్నాలను People are ఉన్నారు. trying their level best. ఆమె ప్రజలు కూడా తమ ప్రయత్నాలను My dear ఉన్నారు. brother and sister, we could not blame anybody. ఏ ఒక్కరిని మనం They are doing their work. వాళ్ళ పనులు But చేస్తారు. our work is to catch the feet of God. ఆమె మన పని ఏంటంటే దేవుని పాదాలు పట్టి. David prayed very honestly. ఆమె దావీదు యథార్థంగా He saw the people were dying. ఆమె అనేక మంది ఆయన కళ్ళ ముందు చనిపోయారు. His heart was broken into pieces. How can you be silent when the people are dying by this virus or many diseases, my dear brother and sister? దేశంలో ప్రియులారా, అనేక మంది వైరస్ ద్వారా అనేక మంది హతమార్చబడుతుంటే మనం ఎందుకు మౌనంగా ఉండాలి? Churches are closed, my dear brother and sister. సంఘాలు మూతపడ్డాయి. What is shameful. ఆమె ఎంత దుఃఖకరం. Let us have the burden to pray in the presence of ఆమె ఒక God. భారము కలిగి ఉందామా ప్రభు దగ్గర ప్రార్థిస్తాం. As David prayed, let us never say it stopped after some days. ఆమె బైబిల్ ఏ రీతిగా కొన్ని దినాలంతా ఆగిపోయిందని లేదు. Never, my dear beloved. కాదు కానీ As David prayed, దావీదు God ప్రార్థించాడు. stopped the plague. ఆమేన్. దావీదు ప్రార్థించాడు, తెగులు Today, ఆగిపోయింది. let us allow God to work in this world. ఆమె ఈ దినములో దేవుడు తన పని చేసేలాగా మనం Let అవకాశం. us ask God to work in our country. మన దేశంలో దేవుడు తన పని Let us చేస్తాడు. ask God to work in the people's ఆమె life. ప్రజల జీవితంలో దేవుడు పని చేసేలాగా. People may done
many wrong things against God. అనేక మంది దేవునికి దుఃఖకరమైన పాపాలు But God is a merciful దేవుని యొక్క God. తెగులు భూమి మీదకి వస్తున్నాయో కానీ దేవుడు కనికరము కలిగిన వాడు. Let us ask God, let us realize Him. God, you are a merciful ఆమె God. దేవుని అడగని ప్రభువు నువ్వు కనికరము. Let today, as we cry, my dear beloved, దిన మనం ఏడ్చి let this plague be stopped in the name of ఆమె ఈ Jesus. తెగులు ఆగిపోవును గాక. Praise the Lord. ఆమేన్. Fourthly, నాలుగవదిగా the book of Lamentation, crying with a broken ఆమె heart, విరిగిపోయిన హృదయముతో ఏడ్చి shedding tears, my dear వాళ్ళ beloved. కోసం కన్నీటితో This ప్రార్థిస్తున్నాం. verse says, ఈ యొక్క వాక్యంలో when we must pray, ఎప్పుడు మనం day ప్రార్థించాలి? and night we must pray ఆమె for this. రాత్రియు పగలు ఇటి కోసం. Whenever the God is making you to arise, ఆమె ఎప్పుడైతే దేవుడు నిన్ను లేపు whenever the God is waking you up, ఆమె దేవుడు ఎప్పుడైతే నీకు మెలకువ whenever the Holy Spirit is leading you, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ప్రార్థించాలి? kneel down in the presence of దేవుని God. పాదాల దగ్గర Lift the hands unto the Lord. దేవుని వైపు చేతులు Shed ఎత్తండి. tears, my dear beloved. కన్నీరు కారువండి. Let your tears may become like a rivers and touching the feet of Jesus Christ. మీరా ఈ దినాలలో సర్వసాధారణమైన ప్రార్థన పని చేయలేదు, కానీ ఎప్పుడైతే కన్నీటితో నీ కన్నీరు ఒక ఊటగా బయటకు వస్తుందో అప్పుడే దేవుడు నీ మొరలు వినేవాడిగా. Pour out your heart like a water in the presence of ఆమె God. నిస్సంగా కన్నీటి ఊటతో దేవుని దగ్గర ప్రార్థించు. Let your springs of water may not dry. ఆమె నీలో ఉన్నటువంటి ఆ ఊట ఏ మాత్రము ఎండిపో. Today, if you neglect the prayer for your people, నీ ప్రజల కోసము ప్రార్థించేది నువ్వు tomorrow ఆపేసి. God will ask you, my dear ఆమె beloved. రేపు దేవుడు నిన్ను I had అడగబోతున్నాడు. given the chance for ఓ you. నీకు నేను ఒక I సదవకాశం had given the burden for నీకు you. భారం ఇచ్చాను. I believe that you are going to pray for నేను my నమ్మాను, people. ప్రజల కోసం I had ప్రార్థిస్తాను. given this kind of opportunity for ఆమె you. నీ సంగ దేవుడి లాంటి భాగ్యాన్ని తరుణాన్ని నీకు ఇచ్చానని Why you చెప్పాను. never prayed? God may ask ఆమె you, my dear beloved. ప్రభు ప్రియులారా, ఎందుకు నీ ప్రజల కోసం I hope God is talking to us. నేను నమ్ముచున్నాము దేవునితో మాట్లాడుతున్నాను. Open your heart, my dear brother and ఆమె నీ sister. హృదయాన్ని తెరవండి. Night and day, let us cry in the presence of రాత్రి God. పగలనక దేవుని దగ్గర Let the ఏడవండి. great relief may come from the throne of ఆమె grace. దేవుని కృప సింహాసనం నుంచి God- గొప్ప జవాబు వచ్చాడు. God is a miracle working ఆమె God. దేవుడు అద్భుతాలు చేశాడు. Don't become a hardened hearted. దయచేసి కఠినమైన హృదయాలు When the people are dying, don't become a hardened heart. అనేక మంది ప్రజలు చనిపోతుంటే Don't- ఆ శవాలను చూస్తే మీరు Don't judge the people, my dear beloved. నిజంగా ఇతరుల మీద నిందలు మోపవద్దు. Let God may have give us a compassion spirit. ఓ దేవుడు కనికరము గల ఆత్మను ఈ భూమి మీదకి పంపి ప్రభు అనేకులను స్వస్థపరచును. Let God bless you with the love of ఓ God. దేవుడు తన ప్రేమతో ప్రతి ఒక్కరిని Only the love of Jesus' heart makes you to cry for this kind of people. కేవలము దేవుని యొక్క ప్రేమని ఇలాంటి ప్రజల Don't see the కోసం- religion, don't see the languages, my dear beloved. ఆమె ఇలాంటి వారి కోసం ఏడవటానికి దేవుడిచ్చే భారం మతాలను ప్రేమను దేవుని బిడ్డలారా, దేవుని మై మాత్రమే వాళ్ళు వీళ్ళని చూడకుండా ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయమని దేవుని యొక్క కృప మూలకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. డోంట్ సీ లాంగ్వేజెస్, డోంట్ సీ ద రిలీజియస్, లెట్ us pray in the presence of ఆమె God. కులాలు భాషలు మతాలు కాదు, కానీ ప్రతి మానవులు మనిషి ప్రతి ఒక్కరు దేవుని సృష్టి అంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం ప్రతి ఒక్కరు ప్రార్థించాలి. Night and day we must pray for the relief of God. ఆమె దేవుడు నిజంగా ప్రతి ఒక్కరిని తన సంరక్షకుడమైన అరిచేతుల రెక్కల కింద దాచుకుంటేలాగా Don't be in the comfort zone, my dear ఆమె beloved. నిజంగా బాగున్న ప్రతి ఒక్కరు సురక్షితంగా మేము మంచిగా ఉన్నాములే అని ఇతరులు ఆ రీతిగా అవుతున్నారని ప్రియులారా మీరు సంతోషపడకుండా వాళ్ళ కోసం ప్రార్థన Spend at least 5 minutes a day honestly, very honestly in the presence of God. దయచేసి ఇతరుల కోసం 5 నిమిషాలు ప్రార్థన. Your 5 minutes prayer may save the soul for the glory of God. గ్లోరీ జీవం మరణము యొక్క వేల కొలది ప్రజలు క్షణములో గంటలో ప్రాణాలు పోగొట్టుకునే వాళ్ళ కోసం నువ్వు చేసే 5 నిమిషాలు ప్రార్థన వాళ్ళని కాపాడబోతావు. Now Luke the Gospel 21 chapter 11th verse talking about his second ఆమె coming. రెండవ రాకడ గురించి ప్రభు మాట్లాడాడు. There will be great earthquakes, says the Lord. ఆమె ప్రభు అంటున్నాడు అక్కడ భయంకరమైన భూకంపం. రాబోయే దినాలలో గొప్ప భూకంపాలు కలుగుతాయని దేవుడు వాగ్దానం ఇచ్చింది. Second he says there will be famine, says the Lord. ఆమె తర్వాత ప్రభు చెప్పాడు నిజంగా దేవుని యొక్క రాకడలో అనేకమైన తెగుళ్ళు వస్తాయని. ఎడారి వస్తదంట. There won't be lot of famines will come, my dear ఆమె beloved. అనేక మంది జీవితాలలో ఎడారి రాబోతారు. And thirdly, God is talking about the plagues are going to ఆమె come. మూడవదిగా ప్రభు తెగులను పంపిస్తారని. 3 things are happening in this ఈ world. లోకంలో దేవుని యొక్క రాకడ సమయంలో 3 కార్యాలు The జరగబోతున్నాయి. Holy Spirit is preparing you and me, my dear beloved. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను It's not the earthquakes are happening. ఆమె భూకంపాలు జరగలేదు. It's not the
famines are came in this ఆమేన్. world. ఈ లోకంలో ఎడారి రాలేదా Is not the plagues are came in this ఈ world. లోకానికి తెగులు రాలేదా Today, this is the time, my dear beloved. ఇదే సమయం అయ్యా. God has given the grace to us దేవుడు మన కృపను to ఇచ్చాడు. cry in the presence of దేవుని God, సన్నిధానంలో ఏడవటం. to prepare yourself to seek the sign of the second coming. ఆమేన్. రెండవ రాకడకు సూచనని గుర్తెరిగి ప్రతి ఒక్కరు మోకాళ్ళ మీద కన్నీటితో ఏడుపులతో దేవుని తలుపుని విడవక తట్టడానికి ప్రయత్నించాలి. This is the sign, my dear ఇది beloved. ఒక సూచన. Remove everything what is there in our ఆమేన్. life. నీలో ప్రతి దాని పక్కన Check పెట్టేసి our hearts, my dear beloved. మొదటిగా మన హృదయాలను Check our mind. మన ఆలోచనలు This is the time. సమయంలో God judgment may come in our ఓ lives. దేవుని న్యాయ తీర్పు ఏ రీతికి వస్తదని Be careful, my dear brother and sister. Earthquakes are happening. భూకంపాలు జరుగుతున్నాయి. Famines are came. ఆమె ఎడారి వచ్చేసి And also plagues that came in our natural ఆమె lives. మన కళ్ళతో చూస్తున్నాము. తెగుళ్ళు We are seeing this kind of things. ఎన్ని చూస్తాము. What is this sign? దీనికి అర్థం This is the sign of second coming of our master. glory ప్రభు యొక్క రెండవ రాకడకు ఇది He సూచన. is coming as a second coming. He is coming as a King of Kings and the Lord of Lords. ఎరా దేవుడు రాజ్యాతి రాజుగా దేవాతి దేవుడిగా ఈ భూమిలోకైనా రాబోతున్నాడు. We doesn't know, my dear brother and మనకు sister. తెలియదండి. If God is permitted this disease, no gift of healings are not taking place. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా ప్రభు ఈ భూమి మీదకి ఈ యొక్క తెగులను పంపితే ఒకవేళ పంపించింటే స్వస్థత కలిగిన వరమలుగుతో ప్రార్థన చేస్తుంటే స్వస్థతలు కావటం లేదు. If no miracles of ministries which are there in this world, even though they are praying, nothing is happening. ప్రేమనేటువంటి దేవుని బిడ్డలారా ప్రభు ఆజ్ఞ లేని ఏమీ జరగదు. కానీ ఒకవేళ ప్రభు ఈ లోకానికి కరోనా వైరస్ ను పంపించింటే నిజంగా ఎంతమంది ప్రార్థించేవారు ఉన్నా అనేకమైనటువంటి స్వస్థత పరిచే సేవకులు లోకంలో ఉన్నా కూడా దేవుడు మౌనంగా ఉంటే ఏ ఒక్కరికి స్వస్థత. Instead of blaming God's servant and the church and the ministries and government, ప్రేమనేటువంటి దేవుని బిడ్డలారా మాకు ప్రార్థనలు చేసుకున్న మాకు బాగా కాలేదు అని సేవకుల మీద వైద్యుల మీద అదే రీతిగా గవర్నమెంట్ మీద నిందలేసేది ఆపేసేది. let us stop these things, my dear beloved. వీటన్నిటిని ఆపేసేది. Why we must stop? ఎందుకు ఆపాలి? Second Chronicles 7 chapter 13 and 14 verses says like this. రెండవ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 13 14. Listen this carefully. జాగ్రత్త. Don't blame anybody. ఎవ్వరి మీద If my people నా ప్రజలు who are called by my నా name పేరు పెట్టమన్నవారు will humble themselves తమను తాము and తగ్గించుకొని pray and seek my ఆమె face, వాళ్ళు ప్రార్థన చేసి నా సన్నిధిని వెతికిన turn from their wicked ఆమె ways, వాళ్ళ చెడు కార్యం నుంచి వాళ్ళు then I will hear from ఆమె heaven. పరలోకము నుంచి వాళ్ళ ప్రార్థన I will forgive their sins వాళ్ళ పాపాలను క్షమించి and I will heal their land. ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ వాళ్ళ దేశమును నేను This స్వస్థపరుస్తాను. is the promise of God. ప్రియులారా ఇది ప్రవచనపూర్వకమైన మాట ఏంటంటే ఎవరైతే దేవుని యొక్క మాటలు విని దేవుని వైపు మళ్ళుతారో దేవుడు వాళ్ళ ప్రార్థనలు విని నిశ్చయముగా వాళ్ళ దేశమును వాళ్ళను 100% ప్రభు We స్వస్థపరచును. doesn't know, we won't read the scripture. మనకు వాక్యము చదవరు We are ready కాబట్టి to blame others, my dear ఆమె brother. నిజంగా ఇతరుల మీద నిందలేయడం చాలా People ఈజీ. are ready to blame the church. ఆ యొక్క సంఘాల మీద సేవకుల మీద నిందలేస్తా People ఉంటారు. are ready, they are praying, but nothing is happening. చాలా మంది అనుకుంటారు వాళ్ళ దగ్గర ప్రార్థన చేసుకున్న మాకు విడుదల కాలేదు. Nothing is happening. ఏమీ జరగట్లేదు. Nothing will happen ఎందుకు జరగట్లేదు? unless we repent for our ఆమె sins. ఎందుకు జరగట్లేదంటే నీ బలహీనతలో నీ పాపాలలో నువ్వు మారట్లేదు కాబట్టి వాటిని వదిలిపెట్టట్లేదు కాబట్టి అందుకే నీకు విడుదల స్వస్థత. People are in the hatred. అనేక మంది ద్వేషాలలో People are in unforgiveness. ఆమె క్షమించలేని People are in the anger. ఆమె కోపాలతో People are in the bitterness. అయితే కపటాలతో People are in different types of sins which is against ఆమె God. దేవునికి వ్యతిరేకమైన వాటి విషయాలలో వాళ్ళు బంధింపబడ్డారు దానిలో ఉన్నారు కాబట్టి People are bounded in that kind of sins. ఆమె my dear అలాంటి brother. పాపాలలో ప్రజలు They are బంధింపబడ్డారు. loving their sins. ఆమె వాళ్ళకి అది ఇష్టం అండి. They doesn't know what is happening to them. వాళ్ళకి తెలియలా ఏమి జరుగుతుంది The లోకంలో. brother and sister, దేవుని బిడ్డలారా, if my people నా ప్రజలు who are called by my నా name, పేరు పెట్టమన్న నా we ప్రజలు are called by the name of Jesus. ఆమె దేవుని పేరు పెట్టుకున్నటువంటి ప్రజలు When you are in mother's womb, నీ తల్లి గర్భంలో God ఉన్నప్పుడు has called you, my dear beloved. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడు. Before the foundation of this world, ఈ యొక్క లోక పునాది వేయబడక God has ముందే called you, my dear నీవాల beloved. ప్రభు నిన్ను పేరు పెట్టి పిలిచాడు. So by name He has called you. ఆమె పేరు పెట్టి ప్రభు పిలిచాడు. Because He called, ఆయన పిలవటం what we must do? మనం ఏం We చేయాలి? must humble ourselves ఓ before గ్లోరీ God. దేవుని దగ్గర పరిపూర్ణంగా
Why our prayer is not working? ఎందుకు మన ప్రార్థన Why we are not seeing healings and miracles, my dear ఎందుకు beloved? అద్భుతాలు స్వస్థతలు జరగవు? We are ready to blame others, but we are not ready to saturate our lives. మన ఇతరుల మీద నిందలేస్తున్నాము కానీ మనం మారటానికి We are ready to do many things, but we are not ready to saturate our personal lives. అనేక పనులు చేస్తున్నారే కానీ మారాలా, దేవుని మాటకు లోబడాలా, దేవుని వైపు మళ్ళాలా, ప్రతి బలహీనత నుంచి బయటికి రావాలని We are not having faith in the Lord, my dear beloved. మనకు నమ్మకం లేని స్థితిలో ఉంటాం. God has believed you. దేవుడు నిన్ను నమ్మాడు. God has believed you. నిన్ను నమ్మాడు. Are you trusted in God? ఆమేన్. దేవుని మీద నువ్వు నమ్మకం. Are you having faith in the Lord? ప్రభువులో నీకు విశ్వాసం. God is a miracle working God. దేవుడు అద్భుతాలు చేస్తాడు. He says we must humble ourselves before ఆమేన్. God. దేవుని సన్నిధానంలో ప్రభువు నేల మట్టుకు తగ్గించు. Commitment is very important, my dear ఆమేన్. beloved. సంపూర్ణమైన సమర్పణ దేవుని కోసం చేసి విచారణ. When we are humbling ourselves, మనల్ని మనము తగ్గించబడాలి. so pray in the presence of God. ఆమేన్. తగ్గింపుతో కూడిన ప్రార్థన. What we must pray? ఏం ప్రార్థించాలి? Seek the face of God. దేవుని ముఖాన్ని వెతకాలి. What does that mean, my dear beloved? దానికి అర్థం ఏంటి? We are unworthy, unholy people. We are came to the holy God. We cannot face Him, my dear beloved. ప్రియులారా, నిజంగా మనం అయోగ్యులము, బలహీనతలో, పాపాల బంధింపబడిన ప్రతి ఒక్కరికి కూడా నిజంగా దేవుని ముఖాన్ని చూడటానికి వాళ్ళకి యోగ్యత లేదు, అర్హత లేదు, వాళ్ళలో ఒక భయం ఉన్నది కాబట్టి ప్రభు ముఖాన్ని చూడలేని స్థితి. ఆయన పరిశుద్ధమైన దేవుడు. మనలో అపపరిశుద్ధత ఉన్నది, మనలో తగ్గింపు లేదు, గర్వం, అహంకారం వీటంతో చెదిరిపోతా ఉన్నారు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన ముఖ కాంతి ఎరగడానికి మనం వచ్చినప్పుడు మనలో పరిశుద్ధత ఉండాలి. దాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని, మన ఆలోచనలను, మనం ఏ రీతిగా ఎక్కడ ఏ పాపంలో ఎక్కడ మనం దిగజారినమో అవన్నీ ప్రభు బయలుపరుస్తూ ఉంటాడు. When the presence of God hit David, David says, Lord, don't take away your spirit from me. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి దావీదును తాకి అతని మార్చాలని నిజంగా దావీదును దెబ్బ కొట్టినప్పుడు దావీదు అన్నాడు, ప్రభువా దయచేసి నీ ఆత్మను నాలో నుంచి తీసి. I have done the sin, Lord. అయ్యా నేను పాపము చేశాను. Can you tell faithfully unto the Lord? ఆమేన్. మనం చెప్పగలమా, ప్రభువా నేను పాపము చేశాను. There is a hypocrisy in me. ఆమేన్. నిజంగా నాలో ఒక There is a వేషం, hatred in me. నాలో ద్వేషం There is ఉంది. an unforgiveness in ఆమేన్. నేను me. క్షమించలేను. This God has not given to me. ఆమేన్. అది చేస్తాం. దేవుడు నాకు అట్లాంటి ఇయ్యలేదు, కానీ అవన్నీ నాలో ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. How can God work, my dear beloved? దేవుడు ఏ రీతిగా పని చేయడు? How can God work in our life? దేవుడు ఈ రీతిగా ఉంటే మనలో దేవుడు ఏ రీతిగా పని చేయడు? Unless we repent. ఆమేన్. మన పాపాల విషయం మనం Unless we humble ourselves. Humble means what? The humbleness, my dear ఆమేన్. beloved. తగ్గింపు అనగా ఏమంటాం? We must repent for our sin. మన పాపాల కోసం మనం ప్రార్థన. Maybe somewhere you are doing against God, my dear beloved. ఎక్కడో ఏదో భాగములో ఏదో మూలలో దేవునికి వ్యతిరేకంగా ఏదైనా బలహీనత తప్పుందా? That's why our India is perishing. అందుకే మన దేశం, Our people are hit by the sickness. అనేక మంది ప్రజలు నిజంగా వాళ్ళ రోగాలను తాకుతా ఉన్నాయి. Today as a Christians, let us call to the Lord. Let us pray for this ప్రతి disease. క్రైస్తవులు, ప్రతి విశ్వాసి, ప్రతి సేవకులు, ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గర ఏడవటానికి ప్రారంభించారు. Give me holiness, O God. అధికమైన పరిశుద్ధత. Give me your grace, my Master. అయ్యా నీ కృపని, Give me your presence, O God. నీ సన్నిధిని, I need you, Lord. అయ్యా నీ సన్నిధిని, పరిశుద్ధత ఈ భయంకరమైన దినాలలో ఇవ్వయ్యా అని అడగండి. Remember me, my Master. దయచేసి జ్ఞాపకం Give me a చేసుకోండి. second chance, O God, అయ్యా రెండవ తరుణం to ఇవ్వయ్యా. say this word. ఈ లోకాన్ని కదిలించు. Hallelujah. Give me a second chance, Lord, అయ్యా రెండవ తరుణం to ఇవ్వయ్యా. save my family. నా కుటుంబాన్ని సరిపరచుకుంటాను. Lord, give me a second chance, Lord, అయ్యా ఇంకొక తరుణమని to shake my life, my నా Master. జీవితాన్ని సరిపరచుకుంటాను. Lord, give me a second chance అయ్యా రెండవ తరుణం to shake this Satan one. ఆమేన్. సాతాను కాడిని లయ. Give me a second chance, Lord, అయ్యా రెండవ to తరుణం pray for the people. అనేకుల కోసం ప్రార్థన. Give me a second chance, Lord, అయ్యా రెండవ to తరుణం heal the people. అనేకులను Remember me, my అయ్యా Master. జ్ఞాపకం చేసి. I turn from my wicked way. అయ్యా ఈ రీతిగా ప్రార్థించండి. ప్రభువా నా చెడ్డ కార్యాలు, దుష్ట కార్యాల నుంచి నేను నీ వైపు I will turn from my wicked ways. అయ్యా నా చెడ్డ కార్యాల నుంచి నేను తిరిగి దుష్ట కార్యముల నుంచి నాయన నన్ను సంపూర్ణంగా నేను మార్చుకుంటా ప్రభు, మల్లుతా నాయన. I will just remove that one, my Master. వాటన్నిటి నేను వదిలిపెడతాను ఆయన అని ప్రార్థించండి. Wicked things are very against God. అవి చెడ్డవి దేవుని దృష్టికి. దుష్ట కార్యములు దేవునికి వ్యతిరేకమైన కార్యం. Israel people rebelled against God. ఆమె ఇశ్రాయేలు ప్రజలు దేవునికి తిరుగుబడినవారై ఉంటున్నారు. Israel people undoubted people. ఆమె ఇశ్రాయేలు ప్రజలలో సంశయం. They murmured against God. దేవుని విషయంలో వాళ్ళు సనుకున్నారు.
what you are doing very secretly, my dear. రహస్యంగా ఏం చేస్తావు? Are you saturated? ఆమె నిన్ను సరిపడి If you are seeking His face, ఒకవేళ నువ్వు దేవుని ముఖాన్ని వెతుకు. turn away from the wicked ఆమె ways. నిజంగా దుష్ట కార్యముల నుంచి నువ్వు తప్పించుకో. Oh, my dear brother and sister, దేవుని బిడ్డలారా, inside there is a pride, spiritual pride in our ఆమె lives. ఒకవేళ నీ అంతరంగంలో ఆత్మీయ గర్వం ఉందా? We are very much prayer people, that's why spiritual pride is there. ఆమె నువ్వు చాలా ప్రార్థన పరుడి, ప్రార్థన పరురాలు. Because of that pride, we are not seeing the power of God working upon the people's నీ life. ఆత్మీయ గర్వము నిన్ను నువ్వు గర్వపడుతూ అతిశయపడుతున్నావు కాబట్టి అందుకే నీ ప్రార్థన నిజంగా దేవుడు వినలేని స్థితి. Ready to sow the money like a perishing upon the doctors and the people upon this world, my dear ఆమె నీ beloved. దగ్గర డబ్బు ఉందని అతిశయముతో వైద్యులకు డబ్బు పోస్తా ఉన్నావు. Nowadays, money is not working. ఆమె నీ దగ్గర ఉన్న డబ్బు ఈ దినాలలో Medicines are not working. ఆమె ఆ యొక్క మందులు కూడా పనిచేయవు. Oh, only God can work, my dear beloved. Glory be to God. Hallelujah. Only the word of God can work in your ఓ life. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే నిన్ను స్వస్థపరిచి. Turn away from the wicked ways. ఆమె నీ చెడ్డ కార్యాల నుంచి మళ్ళీ బయటికి రా. Come out from the pride. Come out from the selfishness. ఆమె యొక్క స్వార్థం నుంచి, అహంకారము, గర్వం, అతిశయము, ఆత్మీయ గర్వము నుంచి బయటికి రా. Really, when we are repenting like this, ఆమె నీ రీతిగా నిజంగాను the ప్రాయశ్చిత్తం. Bible says, then I will hear from heaven. అందుకు ప్రభు అప్పుడు పరలోకము నుంచి నీ ప్రార్థన, Then I will see your tears. నీ కన్నీరు నేను చూస్తాను. Then I will see your broken ఆమె heart. అప్పుడు నీ విరిగిపోయిన హృదయాన్ని Then I చూస్తాను. will see your pain. అప్పుడు నీ బాధను చూస్తాను. Then I will see your problem. అప్పుడు నీ సమస్యను చూస్తాను. Then I will see your burden. అప్పుడు నీ భారాన్ని చూస్తాను. Then I will see the things which is happening in your ఆమె నీ life. జీవితంలో ఏవైతే నేను సాతాను శోధిస్తూ వాటన్నిటిని నేను చూడబోతున్నాను. Now I had heard your prayer, says the ఇప్పుడు నీ Lord. ప్రార్థన నేను I am వినబోతున్నాను. opening the doors of heaven నీ for you. పరలోక వాక్యము నేను తెరవబోతాను. First, what the miracle God is going to do, my dear beloved? మొదటి అద్భుతం ఏంటంటే I will forgive your sin. మొదటి అద్భుతం ఏంటంటే ప్రభు నీ పాపాలు క్షమించాలి. When the forgiveness comes in our నీ heart, హృదయంలో దేవుని యొక్క క్షమాపణ, when the forgiveness comes in our ఆ mind, యొక్క క్షమాపణ నీ ఆలోచన, when the forgiveness comes in our ఆ soul, యొక్క మన మనసుకు క్షమాపణ వచ్చినప్పుడు what happens, my dear beloved? ఏమి జరగబోతావు? The great relief will come. ఓహో గ్లోరీ, నీ మనసును ఎంతో The నెమ్మది, burden will fall away. ఓ ఆ భారమంతా The పడిపోతుంది. peace of God will come from ఓ Lord Jesus పరలోకం Christ. నుంచి దేవుని సమాధానం నీకు, The joy will hit your heart. ఆ యొక్క సంతోషము నిన్ను తాకబోతుంది. What happens, my dear beloved? ఏమి జరగబోతావు? After this, దీని తరువాత I will heal their land. ప్రభు వాళ్ళ దేశముని నేను స్వస్థపరచు. Our India must be healed. మన దేశము స్వస్థ, Our city to be healed. మన కర్ణాటక Our స్వస్థ, family to be healed. మన కుటుంబాలను Our స్వస్థ, church to be మన healed. సంఘాలలో స్వస్థత. Oh, brother and sister, దేవుని బిడ్డ, can we wait for the healing of God? ఆమె దేవునిచ్చి మన దేశము, మన ప్రజల కోసం ఏడవటానికి మనం ఎదురు చూస్తాం. Everybody is trying their level best. ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రయత్నాలు ఉన్నారు. They were saying to see the miracle of వాళ్ళ God. అద్భుతాలను చూడటానికి వాళ్ళ Yet it is not happening, my dear beloved. ఇంకా ఎందుకు జరగట్లేదు? Let us allow fully God in our ఓ life. దేవునికి పరిపూర్ణంగా Let us allow fully in our country. మన దేశంలో దేవుడు తన Let the blood of Jesus wash our country by His holy blood. ఆమె దేవుడు మన దేశంలో తన కార్యము జరిగించి తన పరిశుద్ధ రక్తముతో మన From దేశాన్ని the పరిశుద్ధపరచాలి. from every corner to the center part, my dear beloved. ఆమె నిజంగా ప్రతి మూలలో East, west, north, south. ఆమె నీ ఉత్తర దక్షిణ పడమర The blood of Jesus may wash our ఆమె country. నాలుగు దిశలు దేవుని యొక్క రక్తం. Today, let us wait మన upon the, దేశం కడగబడేలాగున let us wait upon the miracle of God. దేవుని అద్భుతం కోసం What is your prayer? ఈ ప్రార్థన, What is your cry? ఏడుపు ఏంటి? Kneel down, my dear brother and ఆమె sister. అయినంత వరకు మోకాలు. God is a prayer answering God. మన దేవుడు ప్రార్థన. Something is going to happen in the name of Glory Jesus. be to God. దేవుడు ఏదో కార్యం చేయాలి. Hallelujah. Pray and cry for your healing. ఆమె ప్రార్థించండి మీ స్వస్థత కోసం. Pray for the deliverance of the people. ఆమె ప్రజల విడుదల కోసం. Take the name of Jesus. యేసు నామానికి. People are hating the name of ఆమె Jesus. యేసయ్య నామం అంటే ఈ దినాలలో అందరి కోపం But వచ్చి as a church, my dear ఒక beloved, సంఘముగా God loved us. దేవుడు మనల్ని ప్రేమించాడు. Let us love the name of ఆమె Jesus. క్రీస్తు And ప్రేమను let us pray in the name of దేవుని Jesus. నామములో We will ప్రార్థించాలి. have the victory in Jesus' దేవుని name. నామములో చేయబడబోతున్నాం. Israel cried to the Lord. ఇశ్రాయేలు ఏడ్చాడు. God answered their ఆమె prayer. దేవుని వారి ప్రార్థన. Samuel cried to the Lord. సమూయేలు ఏడ్చాడు. Cried to the Lord for Israel. ఆమె సమూయేలు ఇశ్రాయేలు కోసం And ఏడ్చాడు. God answered his prayer. దేవుడు ఆయన ప్రార్థన. David prayed for the plague. ఆమె దావీదు తెగుల కోసం And ప్రార్థించాడు. God stopped the plague. ఆమె నిజంగా తెగులను ప్రభావం. Today the same God we are serving. అదే దేవుని మనసు. Today is going to help you. ఓ
గ్లోరీ ప్రభు He is సహాయం. going to support you. దేవుడు నీకు Are సహాయం. your nerves are weak? నీ నరాలు Are బలం. your bones are నీ weak? ఎముకలు Or బలం. anything is happening and destroying your body, physical body parts? నీ అవయవాలలో నీ రక్తములో నరాలలో సాతాను ఏ ఒక్క విషయమైన His బలహీనపరుస్తాడు. witchcraft powers and powers of darkness are surrounded you and your family. చాతబల శక్తులు దయ్యపు శక్తులు నీ కుటుంబాన్ని If చుట్టుకున్నాయా? it is working against you, my dear beloved, today humble yourself and kneel down in the presence of ఈ God. దినము నేల మట్టుకు తగ్గించుకొని మొక్కలు. Lift your hands and look to the Lord, my dear beloved. చేతులెత్తి ప్రభు వైపు చూడు. Jesus Christ is the same yesterday, today and forever ఆమె God. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం Today is going to touch our ఈ lives. దినము ప్రభు తాకబోతున్నాడు. Before we are going to pray, మేము ప్రార్థించే before you are going to agree with our prayer, మా ప్రార్థన repent for your sins. మొదటిగా ప్రాయశ్చిత్తం. Ask God for your ఈ forgiveness. పాపాల కోసం He ప్రాయశ్చిత్తం. went to the Calvary cross 2020 years ago, my dear 20 beloved. సంవత్సరాలు 2020 సంవత్సరాల వెనకల యేసయ్య నీ కోసం నా కోసం ఆ కలవరి సిలువను ఎక్కాడు. He went on the Calvary cross and sacrificed his life for your sake and my sake, my dear ఇలాగ beloved. ప్రభు ఎన్నో సంవత్సరాలకైనా సెలవునెక్కి మన కోసం బలిపశువుగైన On 3 nails he was hanged. మూడు మేకుల మీద His whole body was bruised for your sake and my తన sake. దేహమంతా మొత్తబడ్డది నా. Every wound says, my dear beloved, I am the Lord one who healeth thee. ఓ ప్రతి గాయము చెప్పబోతావనేది నేను స్వస్థపరచు. When you see the front side of Lord Jesus Christ, యేసుక్రీస్తు ముందు భాగము చూసి you can receive the love of Jesus. దేవుని ప్రేమను చూడబోతు. You can see the salvation of God. దేవుని యొక్క రక్షణను You చూడబోతు. can see his eyes loving you, my dear beloved. దేవుని కళ్ళు నిన్ను ప్రేమించేది. Today is calling you, my son and my daughter. ఈ దినం ప్రభు పిలుస్తున్న ప్రియ కుమారుడు కుమార్తె. Come to me and repent for your నేను sins. వచ్చి నీ పాపాల కోసం I ప్రార్థన. am faithful to forgive you, నేను నమ్మకస్తుని నిన్ను to క్షమించు. cleanse you from all your ఈ sins. పాపము నుంచి నేను And కడగటానికి I will take all your sins upon my back and won't see the sins upon your ఆమె life. నీ ప్రతి పాపాలని ప్రభు వీపు మీద వేసుకున్నాడు వెనక్కి చూడడానికి. And I will make you a new creation. ప్రభు నూతన సృష్టిగా తీర్చిదిద్దాడు. He is God. ఆయన దేవుడు. 1 John 1:9 says, if you confess your sins, ఈ పాపాలు He is faithful to forgive us. ఆయన నమ్మకస్తుడు. He is going to make us a child of ఓ God. గ్లోరీ ప్రభు నిన్ను దేవుని బిడ్డగా ఈ లోకములో ఆయన నిన్ను తీర్చి సాక్షిగా Every blood of the blood of Jesus Christ is going to say, is going to cleanse you by His holy దేవుని యొక్క blood. ప్రతి రక్తపు బొందువు నిన్ను He is స్వస్థపరుస్తాడు. going to cleanse you every drop of blood. ఆమె దేవుని యొక్క ప్రతి రక్తపు బొట్టు నిన్ను The స్వస్థపరుస్తాడు. whole blood of Jesus is going to protect ఓ you. దేవుని యొక్క రక్తమే నిన్ను Maybe you కాపాడు. are in the life and death problem. ఆమె జీవం మరణం యొద్ద Maybe ఉన్నది. many different types of problems you are facing. ఆమె అనేకమైన రకాల సమస్యలు. Today repent and come and fall in the feet of ఆమె God. దయచేసి ఈ దినం వచ్చి ప్రాయశ్చిత్తం. And God is going to touch you, my dear beloved. గ్లోరీ ప్రభు నిన్ను తాకబోతున్నాడు. No power cannot stand before the presence of ఆమె God. దేవుని సన్నిధానం ముందు ఏ తెగులు కూడా So వర్తించదు. let us pray in the presence of God. దేవుని సన్నిధానంలో Let ప్రార్థన. us everybody just humble ourselves before the throne of grace. దయచేసి మేము ప్రార్థిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు మోకాళ్ళంగండి. మీకు ఎక్కడ అనారోగ్యం ఉందో అక్కడ చేతులు పెట్టుకోండి. ఈ సమయము ప్రభు నిన్ను స్వస్థపరిచే సమయము. భయపడవాకండి. ప్రభు మీ పక్షాన గొప్ప కార్యాలు చేసి మిమ్మల్ని స్వస్థపరచడానికి ఆయన సమర్థుడు. If possible, kneel down in the presence of God. మీకైతే వీలైతే మోకాళ్ళంగండి. Lift your hands unto the Lord. దేవుని వైపు వచ్చి Humble yourself before God. దేవుని దగ్గర Ask తగ్గించుకోండి. God and repent for your sins. ఆమె దేవుని అడగండి. మీరు తెలిసి తెలియక చేసే తప్పులను దేవుని దగ్గర క్షమాపణ పొంది వాటిని వదిలిపెట్టి ఒక రూపాంతరము పొందిన ప్రజలుగా దేవుని నుంచి స్వస్థతను విడుదల Cry out to the Lord, my dear beloved. దేవుని దగ్గర He is ఏడవటానికి going to touch you. దేవుడు నిన్ను How తాకు. is your family? ఈ కుటుంబం ఏ రీతిగా? What is happening in your family ఈ life? సంసార జీవితాలు What ఏమైతున్నాయి? is happening in your personal ఈ life? వ్యక్తిగత జీవితాలు ఏమైతున్నాయి? Why so many questions are raising in your ఈ life? జీవితంలో ఎందుకు ప్రశ్నలు Jesus లేస్తాయి? is the answer for ఈ you. ప్రతి ప్రశ్నలకు దేవుడు Surrender and cooperate with the Lord. దయచేసి దేవునితో ఏకీభవించకండి. And God is going to touch your life. దేవుడు నిన్ను తాకబోతా ఉన్నాడు. Father, in the name of Jesus Christ of తండ్రి Nazareth, యేసుక్రీస్తు we నామములో all together, Lord, those who are seeing this live program, we just humble ourselves. We come into your throne of grace. అయ్యా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మేమందరం నీ బంగారు పాదాల దగ్గరికి వచ్చినాం. We repent for our sins, O God. అయ్యా ఎందరైతే ఈ లైవ్ కార్యక్రమం చూస్తున్నారో ప్రబల విషయం ప్రాయశ్చిత్త We పడబోతున్నారు. forgive all our sins, my అయ్యా నువ్వు Master. ప్రతి పాపాలను క్షమించే దేవుడు. Cleanse, remove all the hatred, jealousy, unforgiveness in our lives. అయ్యా ద్వేషములు పగలు ఈర్ష్యలు క్షమించలేని The wicked things, evil things which is against you, అయ్యా Lord. ఏవైతే చెడ్డ కార్యాలు దాగిన వాటన్నిటిని దూరపరచు. Break it in the name of Jesus. వాటన్నిటిని లయపరచు.
బలపరచు. rebuke you, devil, leave them in Jesus' ఏ name. సాతానైతే మనుషుల హృదయాలను కఠినపరిచే దురాత్మలను యేసు రక్తముతో నేను సంపూర్తిగా మేము కాల్చివేస్తున్నాము. Cleanses and washes by a holy blood. దేవుని పరిశుద్ధమైన రక్తముతో కడిగి We పరిశుద్ధ want to become a child of God. అయ్యా ప్రతి బిడ్డలని బిడ్డలుగా We want to తీర్చిదిద్దబడాలి. be in you, Lord. అయ్యా ప్రతి ఒక్కరు నీలో We ఏకము need కావాలి. your grace, my అయ్యా Master. నీ కృప ప్రతి ఒక్కరికి We need your దయచేయండి. presence, O నీ God. సన్నిధి ప్రతి కుటుంబములకి Those who రావాలి. shed tears, wipe their tears, my Master. ఎందరైతే కన్నీరు కారుస్తున్నారు వాళ్ళ కన్నీరు Those who are facing the problems, difficulties, remove, Lord, in Jesus' name. ఎవరైతే సమస్యల మధ్య శోధన మధ్య జీవం మరణము ఎంత ఉండాలో ప్రభా అలాంటి వారి మీద నీ ధైర్యం ఉంచు. Those who are facing these COVID problems and many different types of sickness which is hitting them, O Lord. ప్రభా యొక్క కరుణ ద్వారా ఎందరైతే ప్రభా జీవం మరణం ఎంత ఉంటున్నానో ఆ యొక్క రోగాలు ఎంత ఉన్నాయో ప్రభా అలాంటి వారిని ముట్టి We స్వస్థ lost many people in our country, my ఆ Master. దేశంలో అనేక We మంది lost many people in our city, మా Lord. ప్రాంతాలలో మా భారతదేశంలో కర్ణాటకలో అనేక మంది చనిపోతున్నారు ప్రభా. Doctors tried their level best, my Master. అయ్యా, వైద్యులు తమ Government is trying their level best, O God. గవర్నమెంట్ కూడా ప్రయత్నం People are trying their level best, my Master. ప్రజలు కూడా But it ప్రయత్నం is not working, O Lord. పని చేయగలుగుతారు. Don't be silent, my Master. చేసి మౌనంగా Today we are crying in the name of Jesus. ఇది మేము ఏడుస్తున్నాము. Have mercy, Lord, upon all the people those are attacked with the point, my Master. ప్రభా, ఈ కోవిడ్ పంపింపబడిన ప్రతి రాష్ట్రాన్ని ప్రతి ఒక్క దేశం I rebuke this COVID and corona disease in the name of Jesus Christ of అయ్యా, Nazareth. యొక్క కరోనా అనేటువంటి ప్రతి దురాత్మను దయ్యపు శక్తులను ప్రభా ఈ యొక్క దేశాన్ని ఈ లోకాన్ని వదిలిపెట్టి పొమ్మని The devil which is taking the souls to his kingdom, I will stop it in Jesus' ఏ name. సాతానైతే ప్రాణాల మీద దాడి చేస్తున్నదో దాని కుతంత్రాలను కాల్చివేస్తున్నది. I command you, fear, come out from their hearts. in the name మనుషులలో of ఉన్న భయం అనే దురాత్మ నీ యేసు రక్తముతో నేను Jesus. కాల్చివేస్తున్నాను. Every unfaith and rebuke him in Jesus' అయ్యా, name. మనుషులలో ఉన్న అపనమ్మకాన్ని మేము లేపొచ్చు. Every doubt spirit and rebuke him in the name of ప్రతి Jesus. సంశయమైన దురాత్మను బంధిస్తున్నాను. I release your power upon that people of ఓ God. ప్రజల మీద నీ శక్తి Those who are in the hospitals, those who are in the houses, be healed in the name of Jesus. ఎవరైతే ఇళ్లలో ఉంటున్నారో హాస్పిటల్లో ఉంటున్నారో అలాంటి బిడ్డలకు స్వస్థత రావాలి. Please have mercy on them, Lord. దయచేసి కనికరం. Many languages people, religious people are dying, my God. అనేకమైన మతాలు కులాలకు భాషలు గలవారు ప్రవచని You are loving everybody, my Master. అందరినీ ప్రేమించు. Please have mercy on them and forgive their sins and heal in the name of Jesus. వారిని ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు, ఒకసారి నీ కరుణ లాంటి వారి వైపు చూసి స్వస్థత. Visit them with the dreams and visions of God. అయా కలల మూలకంగా దర్శనాలు. Give them salvation, my Master. రక్షణ అనుభవం. Take care of them in the name of Jesus. I pray for all the families be restored back in Jesus' name. విడిపోయిన కుటుంబాలను కట్టండి. Every family problems to be restored, O God. ప్రతి కుటుంబ సమస్యలకు విడుదల దయచేయండి. Every kind of evil spirit which is destroying the families, I rebuke you in Jesus' name. సంసారాలను, జీవితాలను, కుటుంబాలను, ప్రేమను చల్లార్చే దురాత్మ శక్తులను యేసు రక్తముతో మేము కాల్చివేస్తాము. Those who are, my Lord, in the jobs, bless them in the name of Jesus. ఉద్యోగాలు చేసే బిడ్డలను Those who are doing businesses, bless their businesses, O అయా God. వ్యాపారాలు చేసే బిడ్డలను The ఆశీర్వదించు. education people, the students, bless them in Jesus' అయా name. చదువుతున్న బిడ్డలకు నీ తెలివి Bless. జ్ఞానాన్ని ప్రతివి నీ అదుపులో పెట్టుకో. ఏవి ఏ రీతిగా జరిగించాలనుకున్నావో నీ ప్రణాళిక, నీ ఉద్దేశం ఈ భయంకరమైన దినాలలో ప్రతి ఒక్కరిని ప్రభు కాపాడి నీ నామాన్ని మహింపొచ్చుకోమని. Bless all the orphans, my Master. అయా అనాథ Bless all బిడ్డలను, the widows, O God. విధవరాల మీద నీ కృప దయచేయండి. People, those who are in the critical condition, please uphold them in Jesus' ఎవరైతే name. భయంకరమైన పరిస్థితుల్లో లాంటి వారిని ఎత్తిపట్టు. Those who are dying in the alcohol, in the drugs, in that so many different types of sinful world, please have mercy and forgive them in Jesus' అయ్యా name. ప్రజల అనేక మంది మద్యపానాలు, గుట్కాలు, సారాయిలు, తప్పుదారులు తిరుగుతూ జీవితాలు పాడు చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని మార్చండి. Give them happiness and joy, my Master. గ్లోరీ ప్రతి కుటుంబంలో Bless all the Facebook viewers, O God, friends, my Master. ఫేస్బుక్ లో ఉన్నటువంటి ప్రతి బిడ్డల కుటుంబాలను Bless all our church members, O God. సంఘస్థులను Bless our senior pastor and their family అయ్యా members. మా సీనియర్ పాస్టర్ కుటుంబాలను
కుటుంబాన్ని Take care of every brother and sister in the name of ప్రతి ఒక్కరిని Jesus. నీ అదుపులో పెట్టుకోలేగా Meet their needs, O God. ప్రతి అవసరాన్ని భయంకరమైన In our country, my master, economics are fallen down, my God. అయ్యా మా దేశంలోనైనా ఆ యొక్క నిజంగా ఆర్థిక సమస్య పడిపోతుంది. Finances problems are fallen down, my అయ్యా master. ఆర్థిక సమస్యలనే Please make the way for the families, O ప్రతి God. కుటుంబాలకు Bless సహాయం our చేయండి. government, my ఆ God. దేశాన్ని జ్ఞాపకం Bless our government, O God. Yes. Bless our publicity, my ఆ God. హుబ్లీ ప్రాంతాన్ని Bless జ్ఞాపకం every man, doctors, my master. ప్రతి ఒక్క వైద్యులను కూడా Take care of కాపాడండి. every brother and sister, O God. ప్రతి ఒక్కరిని అదుపులో Daddy, we surrender every brother and sister once again. మరొకసారి ప్రతి ఒక్కరిని Please remember them for thy glory. అయ్యా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం Those who are inwardly, those who are crying, please wipe away their tears, O అయ్యా God. ఎవరైతే బాధలతో వేదనతో ప్రార్థిస్తున్న వాళ్ళకి Take care of them, my master, in the name of Jesus. Give the best from heaven in Jesus' name. పరలోకము నుంచి మంచి శుభవార్తతో ఆరోగ్యముతో Do the awesome miracles in the name of ఓ Jesus. గ్లోరీని గొప్ప కార్యాలు The చేయండి. breakthrough may come, Lord. అయ్యా విజయము రావాలి. Seal every house under your blood. ప్రతి కుటుంబాన్ని రక్తపు కోట Every pastor is under your blood, O God. ప్రతి సేవకుడిని Every ministry is under your blood, O ప్రతి God. సంఘాలను పరిచయాన్ని అదుపు Every ministry to be raised in the name of ప్రతి Jesus. సంఘాలు సేవలు లేయుడుగా Backsliders to be healed in Jesus' name. ఆత్మికంగా పడిపోయిన వారు కట్టబడి Bless their prayer life and Bible devotional life. ప్రార్థన జీవితము వాక్యోపదేశాన్ని Raise the people in the name of Jesus ప్రతి Christ of ఒక్కరు Nazareth. ఏ స్థితిలో పడిపోయారో పైకి I లేవాలి. speak prosperity. అభివృద్ధిని I speak blessings. I speak good health. మంచి I ఆరోగ్యం speak the hand of God. దేవుని I హస్తం speak the peace of ఈ God. సమాధానం I speak victory in the name of Jesus. చేయాలని మేము ఘోషిస్తున్నాము. Thank you, my Lord, for this wonderful ఓ day. యొక్క మంచి దినం We humble ourselves, give all the glory and honor to అయినా the Lord. మరొకసారి మీ బంగారు పాదాల దగ్గరికి లైవ్ కార్యక్రమం చూస్తున్న ఎందరో తండ్రి కుమార పరిశుద్ధాత్మ In Jesus' matchless name we pray, O God. తండ్రి ప్రతి ఒక్కరు ముట్టి ప్రభా స్వస్థపరిచి నామాన్ని మహింపరచుకోమంటూ యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. Amen. Now the amazing grace of our Lord Jesus Christ, దేవుని యొక్క నిత్యమైన the love of the Father, పరిశుద్ధాత్మ sweet fellowship of the Holy ఓ Spirit, పరిశుద్ధాత్మ abide with us now and forevermore. ఇది మొదలుకొని మీకును మీ కుటుంబాలకు లైవ్ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరికి యేసు నామములో ఉండును గాక. May God bless you all, my dear beloved. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen.